దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో కనకదుర్గాంబగా ప్రసిద్ధి చెందినటువంటి దుర్గాదేవికి శరన్నవరాత్ర మహోత్సవములు జరుపుతూ మొదటి రోజున బాలా త్రిపుర సుందరీదేవిగా అమ్మవారికి అలంకరణ చేసి దుర్గాదేవిని బాలా స్వరూపంతో దర్శించుకోవటం అనేటువంటిది జరుగుతుంది. ఆ బాలా త్రిపుర సుందరీదేవి యొక్క విశిష్టత ఏమిటి అంటే, బాలాదేవి దేవతలను అనుగ్రహించడం కోసం ఆవిర్భవించింది. అలా ఆవిర్భవించినటువంటి బాలాదేవి దేవతలను చూచినప్పుడు దేవతలందరూ కూడా చాలా బలహీనంగా ఉన్నారు. రాక్షస బాధలకు గురైపోయి దేవతలు బాగా బలహీనులుగా ఉన్న సమయంలో ఆ అమ్మవారు తన యొక్క అనుగ్రహ వర్షాన్ని కురిపించి పూర్ణ అనుగ్రహంతో దేవతలందరినీ కూడా బలవంతులను చేసింది. మానసికంగా, శారీరకంగా, వాచకంగా చాలా బలాన్ని ఇచ్చి కాపాడింది అమ్మవారు. ఆ అమ్మవారు అరుణకాంతులతో ప్రకాశిస్తూ అనేక సూర్యుల కాంతులు, అనేక చంద్రుల కాంతులు కలిసినటువంటి మహాద్భుతమైనటువంటి కాంతులతో దశదిక్కులను కూడా కాంతివంతం చేస్తూ ఆ అమ్మవారు అలా ఆవిర్భవిస్తూనే దేవతలకు బలమిచ్చి దేవతలు తమ స్వకార్యాలను, తమ యజ్ఞాలను చాలా విశేషంగా కొనసాగించుకోవటానికి తగినటువంటి శక్తిని ప్రసాదించింది ఆ తల్లి. సర్వశక్తులు కలిగినటువంటి తల్లి బాలాదేవి. బాలాదేవిని చక్కగా మనం దర్శించినందువల్ల మరి విశిష్టమైనటువంటి బలం కలిగి మనోబలంతో మనుష్యుడు చాలా అద్భుతమైనటువంటి అభివృద్ధిని పొందుతాడు, సకల శుభాలను కూడా పొందుతాడు. శ్రీమాత్రే నమః.